మొదలుపెట్టాడు. తనకున్నటువంటి అస్త్ర విద్యనంతా కూడా ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఆ అస్త్రాల యొక్క శక్తికి నిలవలేక ఈ కామధేను నుండి పుట్టినటువంటి సంతానమైనటువంటి వీరులందరూ కూడా చెల్లాచెదురైపోయి కాలిపోయారు. అది చూసినటువంటి వశిష్ఠుడు కామధేనుతో ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఓ కామధేను, నీ యోగ మహిమ చేత వీరులైన సైనికులని సృష్టించు అని ఆజ్ఞ ఇవ్వటంతో ఆ రేణువు కుంకారం నుండి, అంటే ఒకసారి కుంకారం చేసింది. ఆ కుంకారం నుండి సూర్య తేజస్సు కలిగినటువంటి, సూర్యుడికి ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సు ఉన్నటువంటి కాంభోజులు, పొదుగు నుండి శస్త్రాలను ధరించిన, అంటే అనేకమైన ఆయుధాలను కూడా ధరించి ఉన్న పప్పులవులు పుట్టుకొచ్చారు. యోని ప్రదేశం నుండి యవనులు పుట్టారు, పురీష ప్రదేశం నుండి శకులు పుట్టారు, రోమ కూపాల నుండి మ్లేచ్చులు, హారింపులు, కిరాతులు ఉద్భవించారు. ఇలా రకరకాల సైన్యం పుట్టుకొచ్చారు. ఓ రఘునందన, ఆ ప్లవాది సైనికులచే విశ్వామిత్రుడి యొక్క చతురంగ బలాలన్నీ కూడా ఒక్క క్షణంలో సమసిపోయాయి. మహాత్ముడైన వశిష్ఠుడి కారణంగా తమ సైన్యాలన్నీ మసి అయిపోవటం చూసి విశ్వామిత్రుడి 100 మంది కుమారులు ముందుకొచ్చారు. మిక్కిలి కోపంతో వివిధ ఆయుధాలను చేపట్టి తపోధనుడైనటువంటి వశిష్ఠ మహర్షిపై దాడి చేయడం మొదలుపెట్టారు విశ్వామిత్రుడి కొడుకులు మొత్తం 100 మంది. పూజ్యుడైన మహర్షి ఒకే ఒక్క హుంకారంతో ఆ 100 మందిని భస్మం చేసేశాడు. విశ్వామిత్రుడు పుత్రులతో పాటు చతురంగ బలాలను మహాత్ముడైనటువంటి వశిష్ఠుడు క్షణకాలంలో భస్మం చేసేశాడు. తన 100 మంది కుమారులు సమస్త బలాలు కూడా నశించుకోవడం చూసి సుప్రసిద్ధుడైనటువంటి విశ్వామిత్రుడు సిగ్గుపడి మిక్కిలి చింతాక్రాంతుడయ్యాడు. సముద్రుడి వలె అతడి వేగం చల్లారిపోయింది. అతడు కోరలు తీసిన పాములాగా శక్తిహీనుడయ్యాడు. రాహుగ్రస్త సూర్యుడిలాగా తేజస్సు కోల్పోయాడు. 100 మంది కుమారులు సమస్త బలాలు నశించగా రెక్కలు తెగిన పక్షిలాగా దీనుడయ్యాడు విశ్వామిత్రుడు. అతని గర్వం అణగారిపోయింది, ఉత్సాహం నీరుగారిపోయింది. నిర్వేదం అంటే వైరాగ్యం ఆవహించింది. శాస్త్ర ధర్మాన్ని అనుసరించి ఈ పుడమిని పాలించుము అని విశ్వామిత్రుడు మిగిలిన ఒక కుమారుడికి, ఇంకా అనేక మంది కుమారులు ఉన్నారు, అందులో ఒక కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఇక్కడ జరిగినటువంటి అవమానంతో కిన్నెరుడు నాగులు సంచరించేటటువంటి హిమవత్ పర్వత ప్రాంతానికి చేరి ఆ విశ్వామిత్రుడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. పిమ్మట కొంతకాలానికి వృషభధ్వజుడు వరదుడు అయిన పరమేశ్వరుడు మిక్కిలి పట్టుదల గల విశ్వామిత్రుడికి దర్శనమిచ్చి ఇలా అన్నాడు, ఓ రాజా, నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏంటో చెప్పు, నీ పట్ల ప్రసన్నుడినయ్యాను. నీ అభిమతను ప్రకటిస్తే తప్పక నెరవేరుస్తా అని పరమేశ్వరుడు అనటంతో మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు ఆ మహాదేవుడి యొక్క ప్రసన్న వచనాలు విని ఆయనకి ప్రణమిల్లి ఈ విధంగా విన్నవించుకున్నాడు, ఓ పరమేశ్వర, నా తపస్సు మీరు గనక మెచ్చుకుంటే గనక సాంగోపసాంధ్యముగా ధనుర్విద్యను, ఉపనిషద రహస్యములను నాకు ప్రసాదించండి. దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలైన వారి యందు గల అస్త్రపటిమ అంతా కూడా నాకు వచ్చేలా అనుగ్రహించండి. ఓ దేవదేవ, ఇదే నా కోరిక అని కోరుకుంటే పరమేశ్వరుడు సరే అలాగే అవుతుంది అని పలికి అంతర్ధానమయ్యాడు. సమస్త అస్త్రశస్త్ర సంపద అంతా కూడా పరమేశ్వరుడి అధీనంలో ఉంటుంది. అందుకే విశ్వామిత్రుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసి ఒక ఎన్ని అస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని అస్త్ర సంపదని కూడా పొందాడు. మహాబలశాలి రాజర్షి అయిన విశ్వామిత్రుడు సహజంగానే గర్వం కలవాడు. పైగా ఇప్పుడు దివ్యాస్త్రాలను కూడా పొందాడు కదా, దాంతో ఆయన గర్వం ఇంకా అధికమైంది. సర్వకాలాలయందు సముద్రం వలె పరాక్రమంతో ఉప్పొంగిపోయాడు ఆయన. ఇప్పుడు అతను ఋషీశ్వరుడైన ఆ వశిష్ఠుడు హతమైనట్లే, నా చేతిలో అయిపోయినట్లే అని భావిస్తూ అక్కడి నుంచి కదిలాడు తపోవనం నుంచి. పిమ్మట రాజు వశిష్ఠాశ్రమ
వేల మంది మహర్షులు ఉంటారు. వాళ్ళు ఉండటానికి కుటీరాలు, వాళ్ళు యజ్ఞాధికారాలు నిర్వర్తించడానికి యజ్ఞశాలలు, అలాగే వనాలు ఉపవనాలు కూడా ఎంతో పెద్ద ఊరులాగా ఉంటుంది. అదంతా దగ్ధమైపోవడం మొదలుపెట్టింది. శక్తివంతుడైన విశ్వామిత్రుడు అలా అస్త్రములను ప్రయోగించడం చూసి మునులందరూ కూడా, వశిష్ఠుడి శిష్యులంతా కూడా గుంపులుగా నలుదిక్కులకి ఎటు వీలైతే అటు పరుగులు పెట్టి పారిపోవడం మొదలుపెట్టారు. మహాత్ముడైన వశిష్ఠుడి ఆశ్రమంలో వృక్షాలు పొదలు అన్ని ధ్వంసమైపోగా అక్కడ శూన్యంలాగా మిగిలిపోయిందిట. క్షణంలో ఆ ప్రదేశం అంతా కూడా భూషణ క్షేత్రాన్ని తలింపజేసింది. అందు నిశ్శబ్దం తాండవించిందిట. అప్పుడు వశిష్ఠ మహాముని పారిపోతున్న వాళ్ళని చూసి, భయపడకండి, సూర్యుడు మంచు వలె ఈ క్షణంనే విశ్వామిత్రుడిని అంతరింపజేస్తాను. సూర్యుడు వస్తే మంచు ఏ విధంగా అయితే కలుగుతుందో అలాగే విశ్వామిత్రుడిని నేను అంతం చేస్తాను, మీరు భయపడకండి అని పారిపోతున్న వాళ్ళకి చెప్తూ ఉన్నాడట. అయినా వారు పారిపోతూనే ఉన్నారట. జప తపస్సంపన్నుడు మహాతపస్వి తేజస్వి అయిన వశిష్ఠుడు కోపంతో విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు, ఓ మూర్ఖుడా, ఎంతో కాలం నుండి చక్కటి పూల మొక్కలతో ఫల వృక్షములతో చక్కగా వృద్ధి పొంది ఉన్నటువంటి కళకళలాడుతూ ఉన్నటువంటి ఈ వనవాటికని ధ్వంసం చేసిన దురాచారుడికి నీవు, ఇక నీకు మూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశంతో వెంటనే పొగలని ప్రళయాగ్ని వలె మరి ఒక యమదండం అన్నట్లుగా ఉన్నటువంటి భయంకరమైన తన బ్రహ్మదండాన్ని చేతితో పట్టుకుని నిలబడ్డాడు వశిష్ఠుడు. బ్రహ్మదండం అంటే చేతిలో పెట్టుకోవడానికి వీలుగా ఉండే కదా, దాని చేతితో ఇలా పట్టుకుని నిలబడ్డాడు. వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి బాలకాండ నందు 55వ సర్గ సమాప్తము, 56వ సర్గ. ఇలా